బ్రషెస్లో 4 రకాలు ఉంటాయి. ఒకటి హార్డ్, తర్వాత మీడియం, తర్వాత సాఫ్ట్, ఎక్స్ట్రా సాఫ్ట్ కానీ అల్ట్రా సాఫ్ట్ అని కూడా ఉంటుంది. సో మీరు వాడాల్సిన బ్రష్ ఏంటంటే సాఫ్టే, ఎందుకంటే హార్డ్ బ్రష్ అస్సలు వాడకూడదు. మీడియం బ్రష్ ఎవరు వాడాలంటే ప్రాపర్గా కరెక్ట్ టెక్నిక్లో బ్రష్ చేస్తూ జెంటిల్గా బ్రషింగ్ చేసే అలవాటు ఉండేవాళ్ళు మీడియం బ్రష్ వాడుకోవచ్చు. సాఫ్ట్ ప్రతి ఒక్కరూ వాడచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, బాగా పళ్ళు క్లీన్ అవుతాయి, పళ్ళు అరగకుండా ఉంటాయి. తర్వాత అల్ట్రా సాఫ్ట్, సూపర్ సాఫ్ట్ అని బాగా ఎక్స్పెన్సివ్ బ్రషెస్ ఉంటాయి. అవి మీకు కాదు. అవి ఎవరికంటే మేము చిగుర్ల ఆపరేషన్స్, పన్ను జ్ఞానదంతాలు తీయటువంటి చేసినప్పుడు మేము సజెస్ట్ చేస్తాం ఆ బ్రష్ వాడుకోమని కొద్ది రోజులకి. సో ఇది బ్రష్ల గురించి, బ్రష్ల రకాలు మీరు వాడుకోవాల్సిన బ్రష్. తర్వాత ఈ బ్రష్ని యూజువల్గా అందరూ బాత్రూంలో పెడతారు. బాత్రూంలో బ్రష్ పెట్టకూడదు, ఎందుకంటే కమోడ్ ఫ్లష్ చేసినప్పుడు ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఎగిరి బ్రష్ మీద, టంగ్ క్లీనర్స్ మీద పడతాయి. సో బెటర్ ఎప్పుడు బ్రష్ని మీరు మీ లోపల రూమ్లో, బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవడమే బెటర్, వాష్రూమ్లో పెట్టద్దు. తర్వాత ఇంట్లో వాళ్ళ బ్రష్లన్నీ ఒకే కంటైనర్లో పెట్టుంటారు ఈ విధంగా, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకరి ఇన్ఫెక్షన్ ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే బ్రష్ ఇలా పెట్టద్దు, లోపలికి పెట్టద్దు, ఎప్పుడు బయటకే పెట్టండి. బ్రష్ పెట్టేటప్పుడు బ్రష్ బ్రిజిల్స్ ఎప్పుడు ఆరాలి, డ్రైగా ఉండాలి, డ్రైగా ఉంటేనే బెటర్. కొందరు బ్రష్ మీద క్యాప్ వేసి పెడతారు, అది ప్రొటెక్షన్ అనుకుంటారు. కానీ క్యాప్ వేసినప్పుడు ఏమవుతుందంటే తడి బ్రష్ మీద క్యాప్ వేసి ఉంచినప్పుడు దాంట్లో మాయిశ్చర్, బ్యాక్టీరియా బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది మాయిస్ట్ బ్రష్ మీద. సో ఓపెన్గా డ్రైగా ఉంటేనే ఎప్పుడు బ్రష్ బెటర్. బ్రష్ మార్చేది, ఇంకా బ్రష్ మార్చేది కొందరు ఏమంటే నెలల తరబడి వాడుతూ ఉంటారు, కొందరికి ఏమంటే టెంకాయ పీచులాగా వచ్చేసి ఉంటుంది బ్రష్, అయినా వాడుకుంటూనే ఉంటారు. సో బ్రష్ వాడాల్సింది 3 నెలలే. 3 నెలల తర్వాత బ్రష్ మార్చుకోవాలి. ఒక్కొక్కసారి జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, లేదా కరోనా వచ్చింది, ఇటువంటిప్పుడు కూడా బ్రష్ మార్చడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ కంటిన్యూ అవుతుంది ఆ బ్రష్ బ్రిజిల్స్లో. సో బ్రష్ మారిస్తే మీకు సేఫ్, మీ ఇంట్లో వాళ్ళకి సేఫ్గా ఉంటుంది. తర్వాత